బైబిల్లో ఒక రికమెండేషన్ లెటర్ ఉంటుంది. ఒనేసిమ్కి రికమెండేషన్ లెటర్ రాస్తాడు పౌలు. ఎవరికి రాస్తాడు? ఫిలోమోన్కి రాసిన పత్రిక. ఇక్కడ గమనిస్తే ఫిలోమోన్ ఒక ఘనమైన వ్యక్తి. ఆ వ్యక్తి దాసుడు ఓనేసిము తన దగ్గర నుండి పారిపోయిన వ్యక్తి. ఫిలోమోను దగ్గర నుండి పౌలుని చెరసాల్లో కలిసినట్టుగా చూస్తాం. ఇక్కడ గమనించినప్పుడు మనం చూస్తాము, పౌలు ఓనేసిముతో చెరసాలలో ప్రత్యేకంగా సమయం గడుపుతాం. ఆయన చెరసాలలో సమయం గడిపిన తర్వాత ఓనేసిము చెరసాల నుండి బయటికి వెళ్ళాడు. ఖైదీ ఫ్రీ అయ్యాడు. ఆయన బయట ఉన్నాడు. కానీ పౌలు ఎక్కడున్నాడు? ఇంకా చెరసాలలోనే ఉన్నాడు. పౌలు ఫిజికల్గా బంధించబడి చెరసాలలో ఉన్నాడు. ముసలోడు వణికిపోతూ ఆ వృద్ధాపంలో రాస్తున్నాడు. ఎవరికి? ఫిలోమోనికి. ఏమన్నా రాస్తున్నాడు? ఇదిగో ఫిలోమోను, నీ దాసుడు, ఒకప్పుడు నీ దాసుడు, ఒకప్పుడు నీ దగ్గర నుండి పారిపోయిన దాసుడు, ఒకప్పుడు నిన్ను విడిచిపోయిన దాసుడు, నీకేదో అన్యాయమో మేలు కీడు చేసిన దాసుడు, ఆ దాసుడు మరలా నీ దగ్గర రాబోతున్నాడు. కానీ ఇదిగో నేను చెప్తున్నాను కాబట్టి మాట విని కొంచెం ఆయన కన్సిడర్ చేయి, ఆయన అంగీకరించు. ఇక్కడ పౌలు రాసిన విధానం చూస్తూ ఉంటే చాలా వెయిట్ ఉందండి. ఆయన రాసిన విధానం చూస్తూ ఉంటే ఒకప్పుడు నీకు పనికి రాలేదేమో ఈ ఓనేసిం. ఒకసారి ఈ 10వ వచనంలో చూస్తే, వృద్ధుడను ఇప్పుడును క్రీస్తు యేసు ఖైదీనైన పౌలునను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఓనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. చూడండి, వేడుకుంటున్నా 2 సార్లు అంటున్నాడు. నువ్వు వేడుకుంటున్నానయ్యా. ఇందుకొరకు చెరసాలలో నేను ఖైదీగా ఉండనప్పుడు నేను కన్న నా కుమారుడు ఓనేసిము గురించి వేడుకుంటున్నాను. ఏంటి వేడుకుంటున్నాను? ఆయన మరలా అంగీకరించు. దేవుని హృదయం అదండి. కెన్ యూ ఫర్గివ్? చాలాసార్లు ఈ మాటని మిస్యూజ్ చేస్తాం. హియర్ మీ వెరీ క్లియర్లీ. చాలాసార్లు ఒకవైపు అరే క్షమించరా, అంగీకరించరా, క్షమించరా, వాక్యం చెప్తుంది క్షమించరా. ఒకసారి అక్కడ క్లారిటీ ఇస్తా. ఓనేసిము పాత బ్రతుకుట్ల. ఓనేసిము బ్రతుకు ముందు లాంటి బ్రతుకు కాదు. ఓనేసిము మారాడు. ఓనేసిము రక్షణ పొందాడు. ఓనేసిము పాత బ్రతుకును విడిచిపెట్టాడు. ఓనేసిము పశ్చాత్తాపడ్డాడు. ఓనేసిము మరలా ఎక్కడైతే ద్రోహం చేశాడో అక్కడికి వెళ్తానికి రెడీ అయ్యాడు. హీ రిపెంటెడ్, హీ వాస్ ఫర్గివెన్ బై గాడ్. అందుకని పౌలు అంటున్నాడు, క్షమించు, మరలా తిరిగి అంగీకరించు. ఈరోజు ఈ 2 స్టెప్పులు జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్గివ్నెస్ ఇస్ వన్ థింగ్, కమింగ్ బ్యాక్, టర్న్ అరౌండ్ ఇస్ అనదర్ థింగ్. ఫర్గివ్నెస్ అన్నప్పుడు, క్షమాపణ అన్నప్పుడు కేవలం సారీ అన్న వర్డ్ చెప్తాం కాదు. ఈరోజు సారీ అన్న మాట ఊత పదం. ఒకటి తగిలేదు సారీ మాట అన్నావా, సారీ చెప్పగా అంటావు మళ్ళీ. అది కాదు. ఫర్గివ్నెస్ ట్రూలీ మీన్స్ నేను ఇంకొకసారి చేయకూడదు. ఏదో నేను మాట అన్నాను, నీకు బాధ అయిందా, సారీ అంటాం కాదు. ఏదో నేను తిట్టాను, సారీ అంటాం కాదు. ఇంకొకసారి తిట్టకుండా ఉంటాం. ఇంకొకసారి ఆ విషయం మరలా మాట్లాడకుండా ఉంటాం. దట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్. ఇక్కడ చూసినప్పుడు ఓనేసిము తన పాత విధానాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి పౌలు ఎంఫసైజ్ చేస్తాడు, దయచేసి బతిమలాడుతున్నాను, ఈయన క్యారెక్టర్ మారింది, బుద్ధి మారింది, తీసుకో అయ్యా. అందుకని ఫిలోమోనికి ధైర్యం ఏంటంటే, పౌలు చెప్పాడా? పౌలు షూరిటీ ఇస్తున్నాడా? ఎంతగా షూరిటీ ఇస్తున్నాడు? నేను కన్న నా కుమారుడు. రెండోది ఏం చెప్తున్నాడు అక్కడ? నాకు ఇక్కడ మేలుకరంగా ఉన్నాడు. ఒకప్పుడు నీకేం లాభం లేడేమో, ఒకప్పుడు అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ప్రయోజనకరమైన వాడుకున్నాడు. నేను నాతోనే ఉంచుకుందాం అనుకున్నాను, కానీ అది న్యాయం కాదు. అతను నాతోనే ఉంచుకుందాం అనుకున్నాను, కానీ నా న్యాయం కాదు, నీ దగ్గరికే పంపిస్తున్నాను. ఇతను ప్రయోజకుడు. అగైన్ పాల్స్ మెంటాలిటీ. గొప్ప వ్యక్తిని నా పక్కనే పెట్టుకుంటాం కాదు, నేను పంపిస్తున్నాను, నీయోడు నీ దగ్గర ఉండాలి.
నీ దగ్గర ఉండని. ఈరోజు మనుషులు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వెంటనే దోచుకుంటానికి రెడీగా ఉంటారండి కదా. ఒక ఇంట్లో మంచి పని మనిషి ఉంటే చాలు, నేను ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాను నా దగ్గర వచ్చి. ఒక మంచి డ్రైవర్ ఉంటే చాలు, నాకు పని చేస్తావా? ఈరోజు మనుషుడు ఒక వ్యక్తిరా అంటే కాదంట, ఆ వ్యక్తి నా దగ్గరకు రావాలంట, నాకు ఉండాలంట. కానీ పౌలు క్యారెక్టర్ చూడండి, వాట్ అ క్యారెక్టర్. నో సెల్ఫిష్. ఇదిగో నాకు చాలా అవసరం, నాకు చాలా లాభకరంగా ఉన్నాడు, నాకు చాలా మేలు, అయినా నా దగ్గర ఉంటాను కాదు. నీ మనిషి, నీ దాసుడు నీ దగ్గర రావాలి. కానీ నీ దగ్గర దాసులాగా పంపిస్తా, నీ సహోదరులాగా పంపిస్తాను. మీరిద్దరు కలిసి గొప్ప కార్యాలు చేయాలి, మీరిద్దరు కలిసి దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి. మీ ఇద్దరు పట్ల దేవుడు కలిగి ఉన్న తలంపులు గొప్పవి, అవి నెరవేర్చాలి. నాకు దాసుడు ఉంటాం కాదు. గమనిస్తే ఇక్కడ చక్కని విధానంలో పౌలు రాస్తున్నాడండి. ఆయన రాస్తూ ఎంతగా షూరిటీ ఇస్తున్నాడంటే, ఇదిగో ఓనేసిం నీకేదో అచ్చి ఉన్నాడేమో, నీకేదో చెల్లించవలసింది ఉందేమో, పర్వాలే, నువ్వు క్షమించే దాంట్లో అవి కొట్టేకపోయినా పర్వాలేదు, అది నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకో. ఆయన నీకు ఇవ్వాల్సిన అవసరం అంటే, నాకు ఇవ్వాల్సిందే, నేను క్షమించాను కానీ నాకు రావాల్సిందే అంటావా? సరే పర్వాలే, నేను ఇస్తా, అకౌంట్ మార్చుకో. ఎప్పుడన్నా ఎక్కడన్నా కొట్లో మీరు అకౌంట్ పెట్టుకుని ఇంకోళ్ళకి నా అకౌంట్లో వేసుకొని చెప్పిపోయారా? అట్లా చేస్తున్నాడు పౌలు ఇక్కడ. అయినా అక్కడ నెక్స్ట్ లైన్లో పౌలు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? అయినా కూడా నా అకౌంట్లో వేసుకున్నాడు, కానీ అయినా కూడా నీదంతా నాదే, నీదంతా నాకు అచ్చున్నావు, ఆల్ ఆఫ్ యోర్స్ ఇస్ మైన్, యు ఓ మీ ఎవ్రీథింగ్. నువ్వు నాకు అంతా అచ్చున్నావు, నీదంతా నాకు ఇవ్వాల్సిందే. అంటే పౌలు ఏ లెవెల్లో డిమాండ్ చేయొచ్చు, ఏ లెవెల్లో లాభం తీసుకోవచ్చు, కానీ ఎంతగా బతిమలాడుతున్నాడు చూడండి. ఈరోజు we see 3 characters here. 1, the destiny helper who is ready to humble. 2, the forgiver. ద్రోహం చేయబడిన వ్యక్తి క్షమించగలుగుతాం, మరలా అంగీకరించగలుగుతాం, నమ్మగలుగుతాం. 3వది తప్పు చేసి పారిపోయిన వ్యక్తి పశ్చాత్తాపడి తన బ్రతుకుని మార్చుకుని మరలా తిరిగి వెళ్తాం. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ గట్స్. చెరసాలలో వేయబడిన వ్యక్తి మరలా తిరిగి వెళ్తున్నాడంటే ఎంత ధైర్యం కావాలి? పౌలు లెటర్ ఒక్కటి పట్టుకుని వెళ్తున్నాడు. సడన్గా తెక్కబుట్టి లెటర్ చదవకుండా ఫస్ట్ ఈయన అరెస్ట్ చేయించడానికి ఏమై ఉండేది? లేకపోతే నీకు అన్యాయం చేశారా, చంపించండి రా అన్నాడు అనుకో, ఏమై ఉండేది? బట్ దెన్ లుక్ ఎట్ ద ట్రస్ట్. పౌల్ లెటర్ నా చేతుల్లో ఉంటే నా పని అయిపోయింది, డీల్ డన్. అదే అది ప్రారంభంలో అడిగాను, మీరు ఎప్పుడన్నా జీవితంలో రికమెండేషన్ లెటర్ కొరకు ఎదురు చూసారా? ఈరోజు రికమెండేషన్ లెటర్ అంటే మీకు అర్థం కాదేమో, రికమెండేషన్ కాల్ కొరకు ఎప్పుడన్నా ఆశపడ్డారా? ఎవరికైనా ఫోన్ చేసి మీరు ఒక మాట చెప్పండి. ఈ ఆలయంలో ఉన్న మీరు చాలామంది మీ రంగాల్లో, ఈ ఆలయపు పనుల్లో, సేవా పనుల్లో చాలామంది చాలా మాటలు వేశారు. ఆ మాటలు వెయిట్ ఏంటో తెలుసు. కొంతమంది అయితే రాత్రి పగలు, మీ పోస్ట్ కూడా ముఖ్యం కాదు, మీరు పనులు చేసే స్థలం మీ బాస్ తలకాయని తీసేరేమో. నాకు ఇంకా గుర్తుంది. బికాజ్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్స్ వెన్ ఐ సీ, వారు జరగాల్సిందే, చెయ్యాల్సిందే. ఇక్కడ మనం గమనించినప్పుడు ద డెస్టినీ హెల్పర్, ద ఫర్గివర్ అండ్ ద రిపెంటర్ అని చెప్పచ్చేమో, పశ్చాత్తాపం పడిన వ్యక్తి. వీరు ముగ్గురు కలిసింది దేనికి రా అంటే వాళ్ళ స్వార్థానికి కాదు, దేవుని నామ మహిమార్థానికి. ఇక్కడ చూస్తున్నాము పౌలు అంటున్నాడు, ఆయన నీకేదైనా అచ్చున్నాడేమో కానీ అది నా అకౌంట్లో వేసుకో, కానీ నీదంతా నాదని జ్ఞాపకం చేసుకో. కానీ అదే సమయంలో చెప్తున్నాడు అక్కడ ఒక మాట చక్కగా. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఎక్కడ ఆ వచనం చదువుతారండి? నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము. ప్రభువు వలన నీ యందు నాకు ఏం కలగాలి? ఆనందం కలగనే. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయుము. నా మనసులో కలవరంగా ఉందయ్యా, నా మనసులో వేదనగా ఉందయ్యా, నేను ఎందుకు ఇంత రికమెండ్ చేస్తున్నానంటే నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. నా బిడ్డ బ్రతుకు పాడవుతాను నేను చూడలేను, నా ఆత్మీయ బిడ్డ జీవితం పాడవుతాను నేను చూడలేను.
నా మనసులో నెమ్మది ఉండాలి. ఇక్కడ తల్లులను అడగండి, తండ్రులను అడగండి, బిడ్డల జీవితాల్లో ఏదైనా పాడవుతా, ఏదైనా నష్టం జరిగితే ఎలా ఉంటుందో. మంట, బాధ, కలవరం, అల్లు గుల్లు ఎక్కడ పడితే అక్కడ అడుగుతారు, హెల్ప్కి ఏమైనా చేస్తారు. అఫ్కోర్స్ కదా, చాలామంది తల్లులు అలాగనే, తండ్రులు అలాగనే. కానీ ఇక్కడ చూస్తున్నాము పౌలు ఆ రీతిగా ఆ హృదయంని కలిగి. పౌలు చాలా జ్ఞాని. ఆయన రాసిన ప్రతి దాంట్లో వెయిట్ ఉంటుంది. అసలు ఓనేసిమ్ అన్న పేరుకి అర్థం ఏంటి తెలుసా? నేను ప్రయోజకుడిని, ఐఎమ్ యూస్ఫుల్. ఓనేసిమ్ మీన్స్ ఐఎమ్ యూస్ఫుల్, నేను ప్రయోజకుడిని. ఎవరు పెట్టారు ఆ పేరు? ఫిలోమోనే పెట్టుంటాడేమో. దాసుడిగా కొడుకున్నప్పుడు ఓనేసిమ్ అంటే నేను ప్రయోజకుడిని, రే నీ బ్రతికి ఇలా ఉండాలి అని పెట్టాడేమో. లేకపోతే తల్లి తన గర్భంలో ధరించినప్పుడే పుట్టినప్పుడే పెట్టిందేమో. లేకపోతే అమ్మేవాడు పెట్టాడేమో. కానీ మొత్తానికి ఓనేసిమ్కి పేరుకి అర్థం ఏంటి? నేను ప్రయోజకుడిని. కానీ పౌలు కలిసినంత వరకు తన బ్రతుకు ఎలా ఉంది? పాడైపోయిన బ్రతుకు, ద్రోహం చేసిన బ్రతుకు, చెరసాల్లో ఉన్న వ్యక్తి. కానీ అటువంటి వ్యక్తి, ఐ యామ్ యూస్ఫుల్ అనే వ్యక్తి హాజ్ నాట్ బీన్ యూస్ఫుల్. ఇక్కడ ఒక మాట నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ జీవితం ప్రయోజకుడిగా ఉండాల్సిన వ్యక్తివి పనికిరాని వ్యక్తిగా బ్రతుకుతున్నావా? మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, మీ పేరుకి అర్థమేంటి తెలుసా? మీ పేరేంటి? పక్కన అడగండి, మీ పేరేంటండి అని అడగండి. ఏ పేరంట? మీ పేరుకి అర్థం ఏంటి అని అడగండి. చాలామంది పేరు మర్సీ, కానీ మర్సీ చూపిరు. చాలామంది పేరు గ్రేస్, నో గ్రేస్. పేరు ఒకలాగా ఉంటుంది, బ్రతుకు ఆపోజిట్గా ఉంటుంది. మీ పేరేంటి? మీ పేరుకి అర్థం ఏంటి? మీ పేరుకి తగ్గట్టుగా బ్రతుకుతున్నారా? చాలామంది బాప్తిజం తీసుకున్న పేరు మార్చుకుంటారు. కారణం ఏంటి? నాకు ఆ అన్య ఆచారంలో ఉన్న ఆ పేర్లు కాదు, నా పేరు ఒక ప్రవచనంగా, నా పేరు ఒక ప్రామిస్గా, నా పేరు ఒక వాగ్దానం, దేవునికి అంగీకారంగా బ్రతకాలి. లేకపోతే బైబిల్లో ఉన్న ఈ పలానా వీరుడు తగినట్టుగా బ్రతకాలి, ఈ రీతిగా నా పేరు ఉండాలి అన్న ఒక ఆశతో మార్చుకుంటాం. చాలామంది పిల్లలకు బలి పేర్లు పెడతారులే, పొట్టి పేర్లు చెప్పాలి, ఇంకా అంతటితో ఆపేస్తా. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఎవరైనా ఉన్నారంటే నేను ఏదో తిట్టాను అనుకుంటారు. కానీ పెట్టే పేరుకి అర్థం పర్థం ఉండదు. ఏ పేరు? అర్థం ఏంటి? ఏంటి ప్రతిరోజు పలికేది ఏంటి? నేను అనుకుంటున్నా ఓనేసిమ్ మన ప్రతిసారి ప్రతి ఒక్కరు పలికినప్పుడు ఐఎమ్ యూస్ఫుల్, ఐఎమ్ యూస్ఫుల్, ఐఎమ్ యూస్ఫుల్. I am not useful at the moment, but I will be useful. Or someone is declaring, you shall be useful, you are useful, you are so and so, you are so and so. ఆ పేరు ఒక రిమైండర్ ఉంటుందేమో. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు క్రీస్తును నమ్మేను, బాప్తిజం తీసుకున్నాను అన్న వారు కూడా ఇంకా పడిపోయిన స్థితిలో ఉన్నారు. కానీ ఎవరో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, ఏం ఆశపడుతున్నారో బాగానే చూపిస్తున్నారు, కానీ శక్తి లేదు. ఒక పాట ఉంటుంది, ఆశపడుతున్నా ఒక పాట కదా, అన్ని పాటలు ఉంటుంది. ఆశపడుతున్నా ఉంటుంది. ఆశపడితే మాత్రం చాలదు, అడుగు తీయాలి. నీ ఆశ యథార్థమైందైతే నీ అడుగు తీసే శక్తి లేకపోతే దేవుడే నాకౌట్ కొడతాడు. కానీ ఆ నాకౌట్ వరకు వెయిట్ చేసావా, దెబ్బ గట్టిగా ఉంటుంది. కానీ ఆ నాకౌట్లో నువ్వు కరెక్ట్గా గ్రహించుకుని నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పచెప్పుకున్నావా, మనకు తెలియదు ఎంతకాలం ఆయన బానిసో, ఎంతకాలం ఆయన చెరసాల్లో ఉన్నాడో, ఎంతకాలంగా తన బ్రతుకు వేస్ట్గా బ్రతికాడు. కానీ అక్కడ టర్న్ అరౌండ్ జరిగినప్పుడు మనం చూస్తామండి. చివరిలో చెప్తానన్నాను, మనం ప్రార్థన చేయాలి కాబట్టి ఐఎమ్ గెటింగ్ ఇట్ ష్యూర్. పౌలు అన్నాడు, ఓనేసిమ్ నీ దగ్గర పంపిస్తున్నా. ఓనేసిమ్ అంటే ఐఎమ్ యూస్ఫుల్. కానీ ఓనేసిమ్ ప్రారంభ జీవితం చూస్తే ఆయన బానిస నుండి ఖైదీ, అక్కడ నుండి రక్షించబడి పంపించాడు పౌలు. మరలా నాకు ప్రయోజనకరంగా ఉన్నాడు, నీకు కూడా ప్రయోజనకరంగా ఉంటాడు. నన్ను బట్టి నీ దాసుడిగా కాదు, నా కుమారుడు, నీ సహోదరుడిగా అంగీకరించు. చరిత్రలో చూస్తానండి,
ఫిలమోను ఒక అపోస్తుల వలె బ్రతికాడు, ఎంతో గొప్ప సేవ చేశాడు. ఎందుకంటే అక్కడే రాస్తున్నాడు, నా తోటి సహకారివైన నీవు. పౌలుతో తోటి సహకారం అనేటప్పుడు ఒకటి తిమోతి, హీ వాజ్ ది బిషప్, ద ఫస్ట్ బిషప్ ఫర్ ఎఫీసీ. మనం 7 సంఘాల గురించి చూసినప్పుడు చూసాం, ఆ రోజుల్లో ఆ ప్రాంతం జోన్ మొత్తంలో ద రిచెస్ట్ కంట్రీ ఏదైనా అంటే ఎఫెసీ, రోమన్స్. అదే సమయంలో ఎక్కువ మోడర్న్, ఎక్కువ పవర్, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్, గొప్ప రివైవల్ చూసి, పెద్ద చర్చెస్ చూసి, పెద్ద ఆలయాలు, అనేక బ్రాంచెస్ చూసింది ఎక్కడ అంటే ఎఫెసీ. సో ద మెయిన్ హెడ్ క్వార్టర్స్ వాజ్ ఎఫెసీ. దానికి బిషప్ ఎవరు అంటే తిమోతి. తిమోతి పౌలు ఆత్మీయ బిడ్డ. కానీ తిమోతి తర్వాత ఎవరు బిషప్ అయ్యారు తెలుసా? దిస్ ఐ యామ్ యూస్ఫుల్. ఈ ఓనేసిమ్ తన ప్రారంభం ఎక్కడ ప్రారంభించాడు? బానిస. ఆ బానిస పౌలు ద్వారా రక్షించబడిన తర్వాత తిమోతి ఎవరు? పౌలు ఆత్మీయ బిడ్డ. ఓనేసిమ్ ఎవరు? నేను కన్నానయ్యా ఈ చెరసాలలో, ఆత్మీయ బిడ్డ. ఈ ఫిలమోను ఎవరు? ఆత్మీయ బిడ్డ. You see, his name was I am useful, but was a slave and a prisoner. Became the next big bishop in the history. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మీ జీవితం ఎలాంటి పరిస్థితులు ఉందో. ఎందుకంటే ఈ 3 కేటగిరీలో ఎవరో ఒకరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. ఒకటి పౌలు లాంటి వాళ్ళు పౌలు పని చేయకుండా మౌనం ఉన్నారేమో. లీవ్ యువర్ ఈగో అసైడ్. కేర్ ఫర్ సమ్మన్ హూజ్ ఇన్ నీడ్. టేక్ దట్ స్టెప్. నీవు ఆ వ్యక్తితో పని చేసి ఆ వ్యక్తి జీవితంలో నువ్వు ఏదైనా మేలు జరిగించిన వ్యక్తి అయితే బిల్డమ్ అప్. అదే సమయంలో ఫిలమోన్ అలాంటి వ్యక్తులు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో. నీకు కీడు చేసినవారు, నీకు దాడి చేసిన వారు, నిన్ను దోచుకున్నవారు, నీకు విరోధంగా ఏదైనా చేసిన వారు ఉన్నారేమో. వారు యథార్థంగా దేవుని తెలుసుకుని క్షమాపణ కోరుతున్నారేమో నీ దగ్గర. ఫర్గివ్. ఎప్పుడు 2 కేటగిరీస్ చెప్తామండి. ఒకటి, ఒక వ్యక్తి పశ్చాత్తాపడి వచ్చాడా, క్షమించు, తిరిగి అంగీకరించు. ఒక వ్యక్తి పశ్చాత్తాపడకుండా అసలు క్షమాపణ కూడా అడగలేదా, ఆ వ్యక్తి క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. నువ్వు క్షమించి నీ దారిలో నువ్వు పోతా ఉండు. అర్థమైందా? 2 కేటగిరీస్. 1 is you forgive, have fellowship. 2, they don't even ask forgiveness. అసలు క్షమాపణ కూడా అడగరు. నువ్వు క్షమించి నీ దారిలో పోతూనే ఉండు, పట్టించుకో. నెవర్ లుక్ బ్యాక్ అగైన్. ఎందుకంటే పశ్చాత్తాపడని వ్యక్తి ఎన్నిసార్లు నువ్వు క్షమించి మరలా దగ్గర తీసుకున్నా ఇంకా పెద్ద దెబ్బ కొడతారు. జాగ్రత్త. చాలామంది అంటారు, నేను ఎన్నిసార్లు క్షమించినా మీరు నాకు ఇదే చేస్తున్నారండి. దట్ ఈస్ యువర్ ఫూలిష్నెస్. యు ఫర్గివ్, యు లెట్ గో. డోంట్ హోల్డ్ ఆన్ ద గ్రడ్జ్. ఎందుకంటే క్షమాపణ, వారు నిన్ను పట్టి పెట్టిన దాన్ని నువ్వు తాడులు తీసుకుని నీ దారిలో నువ్వు స్వతంత్రతగా పోతావు. క్షమించినోడికి తెలుసు నిజంగా. మీరు ఎప్పుడన్నా ఎవరైనా క్షమించి ఉంటే మీ హృదయంలో ఉన్న తేలిక, మీ హృదయంలో ఉన్న ఆనందం, మీ హృదయంలో ఉన్న ఆ లైట్నెస్, ఏదో మంచి పని చేశాను అన్నట్టు అనిపిస్తుంది. కానీ పగ పట్టినోడు చూడండి, పగ పట్టినోడు పడుకోలేడు. ఆపినోడు శుభ్రంగా తిని పడుకుంటొచ్చేమో. ఈ పగ పట్టినోడికి అవదు, బీపీ వస్తుంది లైన్గా, అన్ని పీలు, అన్ని ప్రెషర్లు వస్తాయి. అన్ని ప్రెషర్లకి హెల్త్ పాడైపోతుంది. బట్ గాడ్ ఈస్ క్లియర్. ఫర్గివ్. దర్ ఇస్ పవర్ ఇన్ ఫర్గివ్నెస్. క్షమించే దాంట్లో బలం ఉందండి, అధికారం ఉంది. నువ్వు దేవుని సొత్తు అని చూపిస్తాను ఉంది. అందుకనే దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు. మేము మా అపరాధస్తులని, ఎవరిని? అపరాధస్తులని, ట్రాన్స్గ్రెషన్స్, విచ్ మీన్స్ మనసులో అనుకున్న వారు కాదు, క్రియల రూపంగా మాకు హాని చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మా క్రియల్ని, నీకు విరోధమైన క్రియల్ని మమ్మల్ని క్షమించు. యేసు ప్రభువు అంటాడు, నువ్వు క్షమిస్తానే కానీ నీకు క్షమాపణ లేదు. నువ్వు క్షమించాలి. నెక్స్ట్ చూస్తున్నాము, ఓనేసేమో లాంటి పనికిమాలిన బ్రతుకు వచ్చేమో కానీ దేవుడు ఎలాంటి బ్రతుకున్నా మార్చగలిగిన దేవుడు, ఎలాంటి జీవితాన్ని ఘనంగా హెచ్చించగలిగిన దేవుడు. లోక దృష్టిలో అల్పుడుగా, నీచుడుగా, ఒక ఖైదీగా నువ్వు వెడబడచ్చేమో కానీ నువ్వు దేవునికి అంగీకరించి దేవుని మార్గంలో నడుచుకుని, దేవుని అంగీకరించి ఆయనకి సమర్పించుకుని ఆయన మార్గంలో నీ బ్రతుకుని నడిచి
వాక్యం తగినట్టుగా బ్రతుకుతే నీవు నిశ్చయంగా ఆయన ఆత్మద్వారంగా గొప్ప రీతిగా హెచ్చించబడతావు. ఎందుకంటే హెచ్చించేవాడు దేవుడే. అనుకుని చూడండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఎఫీసీ తిమోతి తర్వాత ఫిలోమోను కాదు. ఫిలోమోను దాసుడు, తర్వాత మారాడు సహోదరుడు, ఓనెసిము బిషప్. I want to tell you, you don't decide others' future. Let God decide. And if you are downcasted, believe it is God who brings you up. నీ జీవితంలో నమ్మకంతో ఉండాలి. దయచేసి తలలో ఉంచుతామంటే దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడు మీతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, మీరు చేయవలసింది ఏంటి, దేవుడు ఈరోజు మీ దగ్గర నుంచి కోరేది ఏంటి, దేవుడు ఈ సమయంలో మిమ్మల్ని చేయమంటున్నది ఏంటి. క్షమించాలా, క్షమించు. పశ్చాత్తాపడాలా, పశ్చాత్తాపడండి. ఆదరించి బలపరిచి ఇతరులను లేవనెత్తాలా, లేవనెత్తండి. ఈరోజు నిజంగా రక్షించబడ్డారా? రక్షణానందం ఉందా? రక్షణ జీవితం ఉందా? రక్షణ జీవితం లేకపోతే మరణమే. ఈరోజు దేవుడు తన కృపను చూపించేది, ఈరోజు పరమ తండ్రి దగ్గర, తండ్రి కుడి పార్శ్వన కూర్చొని యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడో నీ గురించి? ఇంకొక అవకాశం అని అడుగుతున్నాడా? ఇంకొంచెం కృపను అడుగుతున్నాడా? ఇంకొంచెం సహాయము, శక్తిని అడుగుతున్నాడా? ఈరోజు మీ జీవితాన్ని ప్రభు చేతుల్లోకి సమర్పించుకోండి. ప్రభు పాదాలను పట్టుకోండి. నువ్వు ఎక్కడున్నావు అనేది ముఖ్యం కాదు. ఈరోజు ఏ స్థితిలో నీ బ్రతుకుందో ముఖ్యం కాదు. నీ అంతం ఎలా ఉందో ముఖ్యం. నీ అంతం ఎలా ఉందో ముఖ్యం. ఈరోజు నీ జీవితాన్ని దేవుని చేతిలో సమర్పించుకుని, దేవా నీ చిత్త ప్రకారం నా జీవితాన్ని మలచు అని అడగండి. నీ జీవితాన్ని సమర్పించుకోండి. ప్రేమ హృదయం కలిగి ఉన్నారా పరీక్షించుకోండి. ప్రేమే గొప్పదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నువ్వు దేవదూతల భాషలో మాట్లాడినా కూడా ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడివే, కేవలం గాలే. ఈరోజు నిజంగా ప్రేమ ఉందా? ఆత్మ ఫలము నీలో ఫలిస్తున్నారా, మీలో ఫలిస్తున్నారా పరీక్షించుకోండి. క్షమిస్తానికి ప్రేమ, ఇతరులను లేవనెత్తానికి ప్రేమ, బలపరుస్తానికి ప్రేమ, నమ్మకంగా ఉండటానికి ప్రేమ. దేవుని ప్రేమించిన వ్యక్తి దేవునికి నమ్మకంగా ఉండలేడండి. ఈరోజు నిజంగా దేవునికి నమ్మకంగా ఉన్నారా? ఈరోజు కృప కనికరం కలిగిన దేవుడు నీ వైపు చూస్తూ నీ పక్షాన ఆయన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు కదా. యథార్థత ఉందా? హౌ ఆనెస్ట్ ఆర్ యూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? ఎంత యథార్థంగా ఉన్నారు దేవుని దృష్టిలో? ఈరోజు దేవుని సన్నిధిలో మీరు వచ్చిన ప్రార్థన చేయండి. ఇతరులను బలపరిచే హృదయం కావాలా? దేవుని అడగండి, దేవ నన్ను బలపరిచే, ఇతరులను బలపరుస్తానికి, ఇతరుల కొరకు ప్రార్థన చేసే జీవితం నాకు దయచేయ, ఇతరులను బలపరిచే జీవితం నాకు దయచేయ, ఇతరులను లేవనైతే బ్రతుకు నాకు దయచేయ ప్రభా. ఇతరులని నీ ప్రేమతో యథార్థతతో నడిపించే జీవితం నాకు దయచే ప్రభా. ఈరోజు దేవా నీ చిత్తము జరగాలి నా జీవితంలో. నా జీవితంలో ఉన్న సమస్యలు, నా జీవితంలో కృంగిదల, నా జీవితంలో నిరుత్సాహం, వాటి నుండి నన్ను విడిపించయ్యా. నేను చేసిన తప్పిదములను నేను క్షమాపణ వేడుకుంటున్నానయ్యా. ఈరోజు మన నిమిత్తమై యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడండి. నువ్వు పశ్చాత్తాపడితే గాడ్ ఈస్ గోయింగ్ టు సెటిల్ ఎవ్రీథింగ్. నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన నీతిగా మారుతున్నావు, ఆయన రక్షణానందాన్ని పొందుకుంటున్నావు, ఆయన సాక్షిగా బ్రతుకుతున్నావు, ఆయన నెమ్మదితో ఆనందంతో బ్రతకగలుగుతామండి. నిజమైన నెమ్మది నీకుంటే ఇక్కడ ఆయన పాదాలు పట్టుకుని ఆయన ఆరాధించండి. నీ జీవితంలో నెమ్మది లేదా? ఆయన దగ్గర తగ్గించుకుని వేడుకోండి, దేవా నా జీవితంలో నెమ్మది దయచేయ్యా. కలవరంతో ఉన్నారా? మీ భారం అంతా దేవుని దగ్గరికి వేయండి. నీ జీవితంలో దృష్టి లేకున్నారా? ప్రభుని అడగండి, దేవా నాకు దృష్టి దయచేయ్యా. నా పేరు ఒకటిగా ఉంది, నా బ్రతుకు ఒకటిగా ఉంది, దేవా నా బ్రతుకును మార్చేయ్యా. ఈరోజు దేవుడు నీ పేరు మార్చాలా అడగండి. యాకోబు పేరు మార్చిన దేవా, యాకోబు మోసగాడు తంత్రగాడుని ఇశ్రాయేలును మార్చేవయ్యా. దేవునితో పోరాడి
జయించిన వాడు, ప్రిన్స్గా మార్చేవయ్యా. నా బ్రతుకుని మార్చు, నా పేరును మార్చు, నా జీవితాన్ని మార్చు. నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చయ్యా. మీ స్థితి ఏంటో దేవుని సన్నిధిలో అడగండి, దేవుణ్ణి వేడుకోండి, తెలియజేయండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మాకు నువ్వు ఎంతో అత్యవసరం ప్రభా. మా బ్రతుకులను మార్చగలిగింది నీవే, మా జీవితాలను చక్కబెట్టగలిగింది నీవే, మమ్మల్ని మేలుగా చేయగలిగింది నువ్వే ప్రభా. ఇక్కడ పొరపాట్లు తప్పులు చేసి జీవితంలో ఇరుక్కున్న పరిస్థితులు ఉన్న వారిని చూడయ్యా. జీవితంలో నీకు విరోధమైన కార్యములు చేసి దేవా వాటికి వచ్చిన ప్రతిఫలాన్ని అనుభవిస్తూ బానిస జీవితాన్ని బ్రతుకుతున్న వారిని చూడు ప్రభా. ఖైదీగా బ్రతుకుతున్న వారిని చూడు ప్రభా. ఈరోజు నీ సహాయాన్ని వేడుకుంటున్న ప్రతి ఒక్కరికి నీ హస్తం నుంచి అయ్యా, నీ ఆదరణ దయచేయ్యా, నీ తోడ్పాటు దయచే ప్రభా. నీవే మేలు జరిగించు ప్రభా. ఇదిగో ప్రభా, క్షమించవలసిన వారిని చూడు, నీ క్షమాపణ పొందుకుంటూ, నీ క్షమాపణ వేడుకుంటూ, ఇతరులను క్షమించక గ్రజ్తో, స్వార్థముతో, గర్వముతో, అహంతో, సోయ నీతితో బ్రతుకుతున్న వారిని చూడు ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారంగా ప్రతి బండ హృదయాన్ని పగలగొట్టయ్యా. నేను గొప్ప కాదయ్యా, యేసు మహిమపరచబడాలి, యేసు ఘనపరచబడాలి, యేసు నామం హెచ్చించబడాలి. నా ఆశతో జీవించే కృపను దయచేయ, ఆశను దయచేయ. ఈ లోకము తాత్కాలికమే, ఈ లోకము కొంతకాలమే, ఈ లోకంలో బ్రతికే ఆయుష్ కొంతకాలమే. కానీ నిరంతరము ఆ రాజ్యము, నీ రాజ్యము, నీతో పాటు బ్రతికే బ్రతుకు కొరకు ఆశపడే దృష్టిని, వాంఛని దయచే ప్రభు. నీ రాకడ సమీపం ఉందయ్యా. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదయ్యా. ప్రతి ఒక్కరు రక్షించబడాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభా. ఇక్కడ ఇంకో నువ్వు రక్షణ పొందిన వారైతే వారి జీవితంలో నీ చేతిలో సమర్పించుకున్నట్లుగా నీవే నీ ఆత్మ ద్వారా కార్యాన్ని జరిగించు. నీవే ఆదరించి ప్రభా, మేలు చేయవయ్యా, సహాయం అందించయ్యా. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని, చేయబడిన ఆరాధనలు దీవించమని, చేయబడిన ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయమని వేడుకుంటూ, తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధి క్షేమాన్ని ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.